వ్యూవర్స్ ఇప్పుడు మనం సంస్కారం హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్కి వచ్చేసాము. సో ఇది యూనివర్సిటీ లోపలే ఉందన్నమాట. కేవలం యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా అవుట్ పేషెంట్స్ను కూడా చూస్తూ ఉంటారన్నమాట ఈ హాస్పిటల్లో. సో మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్లో జనరల్ సర్వీసెస్ ఉంది, అలాగే లాప్రోస్కోపిక్ ఉంది, యూరాలజీ, గైనకాలజీ, డెంటల్, అనెస్థీషియా, పీడియాట్రిషియన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ దో ఐసీయూ కూడా అవైలబుల్ ఉంది, డయాగ్నోస్టిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తానికి ఏంటంటే యూనివర్సిటీ లోపలే దీన్ని పెట్టడం వల్ల ఏంటంటే కేవలం అవుట్ పేషెంట్స్ మాత్రమే చూడడం కాకుండా సో యూనివర్సిటీలో ఉన్న పిల్లలకు కూడా ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వచ్చేటప్పుడు సో వెంటనే బయటకు వెళ్ళాల్సిన నెసిటీ లేకుండా హాస్పిటల్ కూడా లోపలే ఉండడం వల్ల సో పిల్లలకి కావాల్సినటువంటి విద్య లోపలే ఉంది, అలాగే పిల్లలకు కావాల్సినటువంటి హాస్టల్స్ యూనివర్సిటీ లోపలే ఉంచారు, అలాగే పిల్లలకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా మనకి యూనివర్సిటీ లోపలే ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్ని కూడా లోపలే అరేంజ్ చేశారు. సో దేనికి కూడా బయటకు వెళ్ళాల్సిన నెసిటీ అయితే ఇక్కడ కనిపించడం లేదు. సో మనం చూస్తున్నాం కదా, సో హాస్పిటల్ ఇదంతా. సో యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఎంబీబీఎస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ బ్యాక్ సైడే ఎంబీబీఎస్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక పెద్ద బిల్డింగ్ను కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి పర్మిషన్స్ కూడా తీసుకొచ్చారు. సో పర్మిషన్స్ తెచ్చిన తర్వాతే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక మనకి ఎంబీబీఎస్ స్టడీ కూడా సంస్కారం యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో చూస్తున్నాం కదా, సో చాలా పెద్దదిగా ఆల్మోస్ట్ ఒక 6 ఫ్లోర్స్లో ఈ హాస్పిటల్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నాం మనము కాన్ఫరెన్స్ హాల్లో. ఇక్కడే మనకి చైర్మన్ గారు ఉన్నారు అండ్ ప్రో వైస్ ఛాన్సలర్, అలా ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఏంటి అని అంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వాళ్ళు సాధించినందున సో ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ 98% రిజల్ట్ వీళ్ళు సాధించారు. సో ఇక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. సో పాస్ పర్సెంటేజ్ అనేది ఏ రకంగా వచ్చింది, సో ఎలా ఫీల్ అవుతున్నారు, సో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చైర్మన్ గారితో మాట్లాడేద్దాం. సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ రిజల్ట్ సార్? Madam, result is very good, and I think it is our first year final result. And in this result, I think that many students have topped very good marks, like that Deepika, Neha, Nikita, Pratibha, Lakshay. So which department students got good result? These are various departments. Near about 32 departments are here, and their results are very good. And near about 80% students have scored passed scores, and many students have top 91% marks, and these are very good marks. And I think that our teachers skilled the students and teaching very good, and they think that students go to higher marks, but I think that marks is only a number, and yes. Students in the practicals are very good, so he will be reach high position in his life. That's great. Thank you sir. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో చాలా డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మ్యాక్సిమమ్ 91 నుంచి 92% రిజల్ట్ వాళ్ళు తెచ్చుకున్నారు. సో కంప్లీట్గా మనం చూసుకున్నట్టయితే 98% ఆఫ్ పాస్ రిజల్ట్స్ ఈ ఇయర్ వాళ్ళు తెచ్చుకున్నారనమాట. సో చాలా హ్యాపీగా ఉన్నారు. చైర్మన్ గారు కూడా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. దట్స్ గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఎందుకు అని అంటే వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్నే వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోవడం వల్ల ఈ పర్సెంటేజ్ వాళ్ళు తెచ్చుకోవడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక విద్యార్థి దశ తిరిగేది ఎక్కడ అనంటే ఆ స్టేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక విశ్వవిద్యాలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూనివర్సిటీ దగ్గర నుంచి వాళ్ళ కెరియర్ అనేది ఏ రకంగా మలుపు తిరుగుతుంది అనేది మనం చూసుకోవచ్చు. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి కోర్సుల ఆధారంగా వాళ్ళ కెరియర్ సెటిల్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అటువంటి విశ్వవిద్యాలయాల్లో ఒక ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయం సంస్కారం యూనివర్సిటీ అని మనం చెప్పుకోవచ్చు. హర్యానాలో ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఈ సంస్కారం యూనివర్సిటీ ఉంది. సో మనం ఇప్పుడు అక్కడికే వచ్చేసాం. ఇక్కడ ఈ యూనివర్సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అని అంటే ఈ యూనివర్సిటీ యొక్క చైర్మన్ మహిపాల్ గారు అనే చెప్పుకోవచ్చు. సో ఆయనే ఈ యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకోవచ్చు, ఈ యూనివర్సిటీకి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. సో ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క అభిలాషే ఈ యూనివర్సిటీని ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పచ్చు. సో మనతో పాటు చైర్మన్ గారు మహిపాల్ గారు మనతో పాటు ఉన్నారు. సో డాక్టర్ మహిపాల్ గారితో ఇప్పుడు మనం మాట్లాడేద్దాం, యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్.
Sir, I just came back from looking around the university. So the entire university is looking very, very, very good. So You I speak want. if you want to speak in Telugu, I understand something in Telugu. Oh, And really? yeah. దట్స్ నైస్. సో ఇప్పుడే నేను మొత్తం యూనివర్సిటీ అంతా కూడా తిరిగి వచ్చాను. సో యూనివర్సిటీ చాలా 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 బాగుంది. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద విజన్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ యూనివర్సిటీ? Near about 2014, we have started a schools firstly, and after that schools starting strength is 300, and after that on this time we are 10,000, 15,000 students in schooling lines, and in the university we have started in university 2023-24, Okay. and especially firstly we have opened a veterinary college. First IVF center we have opened in the university. ఓకే. In the college campus, IVF research center, and there is semen labs, and veterinary is our best in all over India. And after that, we have opened many courses, but veterinary very popular in all over India. After that, we have opened a engineering college, agriculture college, and especially when all things that So very you established one by one. one by one. We have established one by one. और एक सोच थी कि हम इस तरह की यूनिवर्सिटी बनाएं कि वो स्पोर्ट्स में भी अच्छा करे, रिसर्च में भी अच्छा करे, प्लेसमेंट में भी अच्छा करे, बच्चों के संस्कार भी अच्छे हों, और उसी पे फोकस करके हमने संस्कारम, जो आपसे नाम से आपको दिख रहा होगा, संस्कार होंगे तो शिक्षा होगी, शिक्षा होगी तो सफलता अवश्य मिलेगी. तो ये हमारा मोटो था, और उसी एक क्राइटेरिया से हमने यूनिवर्सिटी की स्थापना की. और अब यूनिवर्सिटी एक बहुत बड़ा अपने आप में हो चुकी है, और हमने फॉरेन टाई अप भी ले लिए हैं. हर चीज़ में रिसर्च में भी हम चल रहे हैं. पेटेंट हमारे आ गए हैं. हमारे पेटेंट भी यूनिवर्सिटी में, हमारे पेटेंट भी हमारी यूनिवर्सिटी के नाम से रिसर्च करोगे तो. और ये सबसे बड़ी बात थी कि 1-2 साल में यूनिवर्सिटी के नाम पेटेंट होना बड़ी. What inspired you to establish this university in this Haryana state, especially particularly in this NCR region, Delhi NCR? नहीं, NCR रीजन में सबसे बड़ी बात थी कि मैं मेरे फादर से इंस्पायर्ड हूँ. मेरे फादर जब थे कि वो चाहते थे कि हम स्कूल, कॉलेज, यूनिवर्सिटी खोली जाए. मेरे फादर एजुकेशनिस्ट रहे हैं, और अब दिल्ली NCR के हम दिल्ली में ही हैं हम. ओनली 40 किलोमीटर 45 किलोमीटर तो दिल्ली. तो नियर दिल्ली NCR में इस तरह की यूनिवर्सिटी होना एक बड़ी बात होती है. आप लोगों को पता है कि दिल्ली हमारे देश की राजधानी है, और दिल्ली NCR में जब बच्चे को जब सारी फैसिलिटी मिलती हैं, और अलग अलग थिंकिंग से हम यूनिवर्सिटी को लेके आ रहे हैं, और अच्छे कोलोब्रेशन भी हम विदेश से हमने कोलोब्रेशन किए हैं, कंपनियों से हमने कोलोब्रेशन किए हैं. बच्चों को फ्री लैपटॉप भी दे रहे हैं, मैकबुक भी दे रहे हैं, बच्चों को स्कॉलरशिप भी दे रहे हैं. तो ये हमारी एक अलग सोच के साथ हम आए हैं, और शायद ऊपर वाला हमारी सोच को आगे बढ़ाएगा. Why you choose this name Samskaram for this university? Who suggested you? बच्चों में संस्कारों की कमी होती जा रही है, तो हमने सोचा कि अगर हम संस्कार कर देंगे, बच्चों में संस्कार कर देंगे. आपने देखा होगा हमारे बच्चे पैर छूते हैं, और अगर आपने विजिट किया तो आपने देखा कि स्कूलों में बच्चे पैर नहीं छूते, और हमारे बच्चे और लड़कियां हमारे संस्थान में सब पैर छूते हैं. और एक ऐसी एक विचारधारा उनके अंदर बन गई है कि यूनिवर्सिटी कॉलेजों में जहाँ लड़ाई झगड़े होते हैं, हमारे बच्चे संस्कारवान हो रहे हैं. और वो चाहे हॉस्टल हो, चाहे आपके स्पोर्ट्स हो, चाहे आपने सब चीज़ों में देखोगे हमारा बच्चा बढ़ चढ़ कर भाग लेता है. और ज़रूरत ही नहीं पड़ती कि टीचर की हमें कहीं ऐसी आवश्यकता पड़ती है कि डिसिप्लिन बढ़ाना हो. बच्चे ही हमारा डिसिप्लिन बढ़ा लेते हैं. So how is the university makes like unique, very unique from other universities? देखो, सबसे बड़ा रिसर्च का एक नरेंद्र मोदी जी ने कहा कि रिसर्च के ऊपर हमें ध्यान देना चाहिए. तो उनसे बड़ा इंस्पायर्ड हूँ मैं कि उनकी सोच के साथ आगे बढ़ने में, कि हमारे प्रधानमंत्री ये सोचते हैं कि युवा रिसर्च की तरफ जाए, आगे जाए, और युवा आगे जाके इस तरह के काम. अब्दुल कलाम जी से मैं इंस्पायर्ड हूँ. उन लोगों ने हमारे इस तरह की सोच पैदा की कि अब नौजवान बच्चे को हम आगे बढ़ाएं. अगर यूथ आगे बढ़ेगा तो हम सब आगे बढ़ेंगे. और यूथ की बात है तो उसमें सबसे बड़ा रिसर्च का प्रोग्राम है, स्पोर्ट्स का प्रोग्राम है. आप देखोगे हमारे बच्चे ओलंपिक मेडल लेके नहीं आ रहे, अभी लेके आने लगे हैं, अभी आगे और लेके आएंगे. तो उनको स्पोर्ट्स में भी एक्टिव किया जाए, रिसर्च पे भी ध्यान दिया जाए, उनकी
स्किल्ड किया जाए उनको, कि वो बच्चा स्किल्ड जाए, हमारे बच्चे का टैलेंट इंडिया में रह के अच्छी उनको प्रतिभाएं हम दे पाएँ, तो ये यूनिक बनाती है। academic quality and standards. एकेडमिक क्वालिटी मैंने बताया आपकी, हमारा रिसर्च पे फोकस सबसे ज़्यादा है, और प्लेसमेंट में हमारा ध्यान है कि हम बच्चों को इस तरह निपुण कर दें कि वो Which प्लेसमेंट kind of researchers are running right now? all type, in agriculture, in computer science, in veterinary and various courses we have research in that. All courses, in medical courses also, BTech courses also, all courses we want to research in this, all type. But in those 2 and 3 departments and basic focus in our agriculture है, BTech है, computer science स्पेशली AI है और वेटनरी है, 3-4 सब्जेक्ट पे हमने बेसिक फोकस किया है कि जो हम उनको आगे बढ़ाएं। So what kind of facilities and supporting system are available for students here? All time are available, and especially chancellor is available in all times, and you think that and look that students are very friendly to me, and our faculty is very cooperative, and all backup parents hospital is also available here, and I think that all facilities and all sportive systems day and night we are available, and भगवान की दया से सब कुछ ठीक होगा। How does the university collaborate with any industries for Many industries placements and internships? many like- industries we have collaborated, and some companies are near to our campus, near about 10 kilometers and 15 kilometers and 20 kilometers. Multinational companies, various very more industries are here, and they have collaborated to our institutions. And academic collaboration also, Apple's, IBM, like that, academic collaboration is here. So after some times, our students go to a very good point in his life. Is the collaborate with any international institutions? Yeah, with exchange program like? many universities and many institutions we have collaborated, like Malaysia, America, Australia, Canada, and we have collaborated in first year, and in the students go to foreign exchange programs in third year, second year. If the MBA students go to second year, and BTech student third year, veterinary student go to fourth year, and various agriculture students go to third year. Various courses and various years they have go to in the various countries, and if they want a job here there, we will provide all things. So we heard the university is collect very less fee. So why? What is your motto? Because our motto is like that, our educational trust and not non-profitable trust, and we go to a best service and best facility and best to students, and not our profit wanted more profit in these institutions, and we give them more facilities for, and many donate our trust, and we make a give to direct to students. That's nice. So what would you like to give a message to aspiring students and parents, especially for the Telugu students? And Telugu students come here, and they think that very good maths and separate maths to for Telugu students, and separate environment is here, and all time Telugu students facility we have given many more facilities to Telugu students, MacBook like that, hostel facilities like that, sports facility, and especially for they think a culture in here, Indian culture and foreign culture we will provide there to Telugu students. What the major courses focusing on? Focusing at the university. Various courses are there, near about 175 courses are there, very diploma, 175. 170 plus courses offered at Sanskar University. Mainly focus our agriculture, BTech, veterinary, pharma, medical courses, allied courses, law department, and we are focused in Ayurvedic. All courses are available and focused various departments, but think that we have started some departments we are focused in research and patent. Thank you, sir. Thank you so much for joining with us. Thank you. Thank you. So
సంస్కారం యూనివర్సిటీలోని మనం మెస్కి వచ్చేసాము. బాయ్స్ మెస్ అనమాట ఇది. సో గర్ల్కి బాయ్కి సో ఇద్దరికి కూడా సపరేట్గా మెస్లు అనేది ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కలిపి ఒకటే మెస్ అని కాకుండా అనమాట. సో చూస్తున్నాం కదా, చాలా హైజీన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా స్టేట్స్ నుంచి మనం వచ్చేటప్పుడు పిల్లల్ని వేరే రాష్ట్రాలకి పంపించాలనుకునేటప్పుడు తల్లిదండ్రులు ముఖ్యంగా చదువుతో పాటుగా సో వాళ్ళ ఫుడ్ విషయంలో కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఫుడ్ కనుక బాగోకపోతే ఇల్లు గుర్తుకొస్తుంది. కాబట్టి ఇంత ఖర్చు మనం చేసి ఇంత ఫీ కూడా మనం స్పెండ్ చేసి సో ఫైనల్లీ వాళ్ళు ఫుడ్ బాగాలేదని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని తిరిగి ఇంటికి వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాలి అండ్ ఫుడ్ కూడా వాళ్ళకి నచ్చాలి కాబట్టి సో ఆ విషయాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. వెరాజ్ మనం సంస్కారం యూనివర్సిటీ దగ్గరకు వచ్చేటప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళకి సౌత్ ఇండియా వాళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్, అలాగే నార్త్ ఇండియా వాళ్ళకి నార్త్ ఇండియన్ ఫుడ్ అండ్ డిఫరెంట్ ఫారినర్స్ కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు, నైజీరియన్ లాంటి వాళ్ళు. సో వాళ్ళకి తగినట్టుగా కాంటినెంటల్ ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఒకవేళ ఎవరికైనా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ నచ్చలేదు, మేము కాంప్రమైజ్ కాలేకపోతున్నాము, మాకు ఇలా ఇబ్బంది ఉంది అని అనుకునేటప్పుడు వీళ్ళకి స్టూడెంట్ కమిటీ అనేది కూడా ఉంటుంది. ఆ స్టూడెంట్ కమిటీలో ఏంటంటే ఫుడ్ ఒకవేళ నచ్చకపోతే వాళ్ళే మెనూని డిసైడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. దట్స్ గ్రేట్ కదా. సో ఒకవేళ నాకు ఈ ఫుడ్ తినాలని అనిపిస్తుంది, సో ఇలా చేస్తే బాగుంటుంది, ఇవాళ మెన్యూ మేము డిసైడ్ చేస్తాము అని స్టూడెంట్స్ మెనూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మిగతా ఎక్కడ యూనివర్సిటీలో ఇలాంటి ఆప్షన్ అయితే పెట్టలేదు. సో దట్ వీళ్ళు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన నెసెసిటీ కూడా అయితే కనిపించడం లేదు. సో హర్యానా అంటేనే మనకి ముందుగానే మనం చెప్పుకున్నాము, ఇక్కడ పాడి పంటలకి పశు సంపదకి పెట్టింది పేరుగా మనం చెప్పుకోవచ్చు. సో మనం ఈ యూనివర్సిటీ కూడా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల అంతా కూడా మనకి పొలాలే ఉంటాయి. సుమారుగా సంస్కారం యూనివర్సిటీకి 500 ఎకరాల్లోనే ఇక్కడ మొత్తం స్థలం అంతా కూడా ఉందన్నమాట. మనం బయటికి వెళ్ళి చూసామంటే ఎక్కడ చూసినా కూడా మంచి ఆవులు కనిపిస్తూ ఉంటాయి. సో పశు సంపదకి ఎక్కువగా కూడా విలువిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మిల్క్ కూడా చాలా బాగుంటుందని అంటారు. సో యాజ్ వెల్ యాజ్ ఏంటంటే అలానే మనకి అగ్రికల్చర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో సంస్కారం యూనివర్సిటీలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. సో దీంట్లో కూడా అడ్మిషన్స్ చాలా ఎక్కువగా జరుగుతాయని వింటున్నాము. సో మనతో పాటు ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు బిఎస్సీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ అలీషా గారు మనతో పాటు ఉన్నారు. సో మ్యామ్ని అడిగేద్దాం. హలో మ్యామ్. Hello ma'am. How are you? Great. Yeah. So ma'am, how is the importance of agriculture department in this Samskaram University? Okay, and basically we know agriculture is an hour of need and it will never get ended soon because everybody needs food security in the country. So basically it's very important. So in agriculture, why is it why Sanskaram has opted as an important field? Because if we talk about this area as well, Haryana, so most of the people, they are engaged in agriculture. Most of them are farmers related to field work they are doing. So the focus of our chairman sir, it was like to help those people as well, help the farmers. Like we progressed so much that we could help them, provide them new technologies, new varieties. So that was the motive, to help the farmers to feed the needy people. So that was the main focus. So that's why agriculture was kept as the important field here in this university. That's great. So how many departments in agriculture? And basically there are many departments to mention. So like we have in agriculture, it is a very broad field. So we have for everything we have. If we imagine agriculture, whatever comes to you, like plants, we have plant sciences department. Then soil comes in. Soil, for every thing for soil as well we have a department. Then for agronomy, those field crops, we have another department. And for specifically vegetables, we have vegetable department. For fruits, we have fruit science department. So for everything in agriculture there will be many departments, because basically agriculture is very huge, very wide field. Yeah. So how many admissions held in a year approximately? There are, for now we keep very limited admissions, like 60 to 80 seats, because the focus right now is producing quality rather than quantity. Fine. So if we have fixed or limited number of students, so we try to focus on every student, on the progress of every student, so that we can provide them opportunities as well after completion, provide them jobs as well. So if we bring quantity here, it will be just like graduating them and just saying, okay, you have done your degree, now you can proceed on your own. So our focus right now is on quality, so that we can produce good leaders in the future. So the quantity is basically 60. The capacity is right now 60 to 100 maybe. Yeah, so that we can focus on quality right now and produce good leaders in the agriculture field. Okay. Yeah. Admissions are completed as of now? No, in agriculture the admissions are going on, or in agriculture in every department here the admissions are still going on right now. The classes will be started from 15th July, after 15th. Yeah, till then we have admissions going on. Thank you so much for
సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టుగానే అగ్రికల్చర్కి ఇక్కడ ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చైర్మన్ మహిపాల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అగ్రికల్చర్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తన బ్యాక్గ్రౌండ్ కూడా అదే కాబట్టి సో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా చాలా ఉపయోగపడుతుంది. కొత్త టెక్నాలజీ కనుక మనం అగ్రికల్చర్లోని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సో అగ్రికల్చర్ కూడా పెద్ద పెట్టి వేశారు. సుమారుగా వాళ్ళకి 60 నుంచి 100 అడ్మిషన్స్ అయితే ఎవ్రీ ఇయర్ తీసుకుంటారంట. సో ప్రస్తుతానికైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ కూడా నడుస్తున్నాయి. జూలై 15th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారంట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, ఇప్పుడు మనం ఉన్నాం హర్యానా, ఢిల్లీ, ఎన్సీఆర్ రీజన్లో ఉన్నటువంటి సంస్కారం యూనివర్సిటీకి వచ్చేసాం. సో ఈ యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీస్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా యూనిక్గా అనిపించింది. సో స్టూడెంట్స్ అడ్మిషన్స్ దగ్గర నుంచి, సో వాళ్ళ ఫీ స్ట్రక్చర్ దగ్గర నుంచి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వరకు, సో ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా యూనిక్గా అనిపించింది. అందుకే సుమన్ టీవీ వచ్చేసింది హర్యానాలో ఉన్నటువంటి ఈ సంస్కారం యూనివర్సిటీకి వచ్చింది మీ అందరికీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సౌత్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ అన్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి విషయాలు అన్వర్ గారు మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అన్వర్ గారు, సో నేను ఇప్పుడు చెప్పినట్టుగానే యూనివర్సిటీ గురించి చాలా విషయాలు మేము తెలుసుకున్నాము. బట్ మీ మాటల ద్వారా వ్యూవర్స్కి కూడా తెలియజెప్పాలని సో ఒక్క ఇంటర్వ్యూ మీతో తీసుకోవాలని అనుకున్నాం. సో అన్వర్ గారు, అడ్మిషన్స్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ బాగా అట్రాక్ట్ చేసినటువంటి విషయం యూనివర్సిటీకి సంబంధించి ఫీ. కేవలం వాళ్ళకి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎలా ముందుకు వెళ్తుంది? సో మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏం చెప్తారు? రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టూడెంట్స్ వచ్చేసి మన సౌత్ సైడ్ పర్సంటేజ్ బేస్ చేసుకున్నారంటే 90% అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. సో అలాంటి పిల్లలకి ఒక మంచి అట్మాస్ఫియర్ మనం ఇచ్చామంటే, వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ అనేది ఇచ్చామంటే, వాళ్ళు ఫ్యూచర్లో ముందుకెళ్ళే చాలా మంచి అవకాశం ఈ యూనివర్సిటీ ద్వారా కల్పిస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ యూనివర్సిటీకి అందరినీ వెల్కమ్ చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చి జాయిన్ చేస్తారండి. మెయిన్ రీజన్ అది. ఓకే. సో ఫీ అనేది స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది? సో ఇందులోని స్కాలర్షిప్స్ ఎలా ఇస్తున్నారు? ఆ స్కాలర్షిప్స్లో కూడా ఇంకా స్పెషల్ స్కాలర్షిప్స్ ఏమున్నాయి? యాక్చువల్గా యూనివర్సిటీ వచ్చేసి ఎక్స్పెషల్లీ స్కాలర్షిప్ మెరిట్ బేస్ మీద 100 crores అనేది వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది, ఎక్స్పెషల్లీ ఫర్ సౌత్ ఇండియా. ఎస్ అండి. సో డైరెక్టర్ గారు, చైర్మన్ గారు కంప్లీట్గా 100 crores అనేది సౌత్ ఇండియాకే కేటాయించారనమాట. అది కాకుండా వీళ్ళు నార్త్ సైడ్లో వీళ్ళకి హర్యానా గవర్నమెంట్ కూడా ఎలాగైతే ఇస్తున్నారో స్కాలర్షిప్స్ అనేవి, ఎట్ ద సేమ్ టైం అన్ని ప్లేసుల్లో కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియాకి అనేది స్పెషల్గా ఇచ్చారనమాట. దాంతోపాటు వీళ్ళకి ఒక ల్యాప్టాప్ అనేది, మ్యాప్ బుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అడ్మిషన్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తున్నారు అనమాట. టోటల్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 7,05,000కే ఇంక్లూడింగ్ హాస్టల్ తోటి 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి. అది ఇక్కడ యూనివర్సిటీ యొక్క మంచి ఇదనమాట. అంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు ఇప్పుడు ఇంత ఫీ స్ట్రక్చర్ అని చెప్పినప్పటికీ కూడా మధ్యలోనే కొన్ని రకాల ఎగ్జామ్స్ కోసమని, స్పెషల్ కోర్సెస్ కోసమని, లేకపోతే స్పెషల్ స్కిల్స్ నేర్పిస్తున్నామని, సో వగేరా. సో వీటి కోసం అని మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని ఫీజులను కూడా పెట్టడం జరుగుతుంటుంది. సో అలా ఏమైనా ఉందా? ఇప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ చైర్మన్ గారితో ఇంటర్వ్యూ తీసుకున్నారు. చైర్మన్ గారు మీకు క్లియర్లీ చెప్పుంటారు అదేంటంటే ఎలాంటి ఫీజు అనేది ఎక్స్ట్రాగా ఏది ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఫీజు తీసుకొని పే చేసి రిసిప్ట్ తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక 1000 రూపాయలు ఏదో ఒక షాప్కి వెళ్ళి మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఒక 500 మీరు పే చేశారనుకోండి, సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంత అని చెప్పి అందులో రాసిస్తారు కదా. అదేవిధంగా ఇక్కడ ఫీ స్ట్రక్చర్లో 7,05,000 ఏదైతే వాళ్ళకి చెప్పామో, 1,00,000 రూపాయలు కనుక వాళ్ళు పే చేశారంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలనేది అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎవరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్పెషల్లీ ఏంటంటే మీకు ఏదైతే ఫీ స్ట్రక్చర్ చెప్పామో అందులోనే 100% వీళ్ళు కట్టుబడి ఉంటారండి. ఈ ఫీ కూడా ఏ రకంగా మనం పే చేసుకునే అవకాశాలు ఉన్నాయి? మనకి ఇయర్లీ ఫస్ట్ ఇయర్లో పే చేస్తారండి. తర్వాత సెమిస్టర్ వైజ్ కూడా వీళ్ళు పే చేసుకునే అవకాశం యూనివర్సిటీ కల్పిస్తుంది వీళ్ళకి. ఓకే. సో దీనికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు నేను ఎఫర్ట్ చేయలేకపోతున్నాను మొత్తం ఫీ అంతా పే చేయడానికి, సో పేరెంట్స్ కూడా అందరూ కూడా అంతే టాప్ పొజిషన్లో కూడా ఉండరు కాబట్టి, సో అలాంటి వాళ్ళకి ఏమైనా లోన్ ఫెసిలిటీస్ లాంటిది 100% లోన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో కూడా ఏంటంటే ఎలాంటి డాక్యుమెంటేషన్ అనేది, అంటే కొలెటరల్ అనేది మన స్టూడెంట్స్ నుంచి ఎవరు తీసుకోరు ఇక్కడ. మొత్తం వచ్చేసి యూనివర్సిటీయే వాళ్ళకి హామీగా ఉండి వీళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి.
రైట్. సో ఇప్పుడు మన సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్కి ఒక చిన్న భయం అనేది ఉంటుంది. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ నార్త్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కూడా మనకి నేషనల్ లాంగ్వేజ్ హిందీ వచ్చి ఉండాలి. ఒకవేళ అది రాకపోయినట్లయితే ఎలా ఉంటుంది, మేము మింగిల్ అవ్వగలుగుతామా లేదా ఒకరితో ఒకరు, సో ఇబ్బందులు ఏమైనా వస్తాయా? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా మేము అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళకి వెల్కమ్ ఎందుకు చెప్తున్నామంటే, మన సౌత్ ఇండియాలో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా పిల్లలు జాయిన్ అవుతారు. కాకుంటే ఏంటంటే అక్కడ చదివి 4 years తర్వాత బయటికి వచ్చిన వాళ్ళకి ఒక టెక్నికల్గా కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా కానివ్వండి, ఒక స్టేజ్ మీదకి తీసుకెళ్ళినా కానివ్వండి, వాళ్ళు భయపడిపోతారు. మెయిన్ రీజన్ అది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారు. సో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకి టెక్నికల్గా కూడా మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ల్యాబొరేటరీ పరంగా కానివ్వండి, అన్ని యూనివర్సిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందని మేము అక్కడి నుంచి ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పి చెప్తున్నామండి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, సో ఇబ్బందులు ఉండేటప్పుడు జనరల్లీ ఏంటంటే ఒక ఫ్యాకల్టీకో ఇంకెవరికో చెప్పేటప్పుడు చెప్పడానికి కూడా యాక్చువల్లీ భయపడుతూ ఉంటారు. సో డైరెక్ట్గా చైర్మన్ వరకు ఆ విషయం వస్తుందో రాదో కూడా తెలియదు. సో వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఇంత ఫీ పే చేసిన తర్వాత మనకి ఇక్కడ నచ్చలేదు, వేరే ఎవరితోనైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే బయటికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో అలా ఇక్కడ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు నన్ను. యాక్చువల్గా ఏంటంటే ఈ పిల్లలు ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేరింగ్ అనేది ఒకటి సపరేట్గా సార్ వాళ్ళు చెప్పి వాళ్ళకి ఎవరు కూడా వెనకబడకుండా వాళ్ళకి సపరేట్గా క్లాసెస్ చెప్తారు. ఈవినింగ్ కూడా ఒక 1 hour అనేది వాళ్ళకి సపరేట్ క్లాసెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ ఫుడ్ విషయంలోకి వచ్చారంటే కంప్లీట్గా వాళ్ళకు ఒక కమిటీ అనేది నిర్ణయించబడింది. ఆ కమిటీలో వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటాయో ఫుడ్ విషయంలో కానివ్వండి, వాళ్ళే డిసైడ్ అయ్యి మెస్లో అనేది వాళ్ళే ఇది చేస్తారన్నమాట. అదేవిధంగా క్లాసులో కానివ్వండి ప్రతి చోట కమిటీ ద్వారా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే వాళ్ళకి ఏమన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి వాళ్ళు కమ్యూనికేట్ ఎలా చేయగలరు ఏంటి అని మీరు అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో వచ్చేసి మన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఏదైతే సంస్కారం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ వచ్చేసి ఎంటైర్ సౌత్ ఇండియాలో పెట్టారు. అది వచ్చేసి కర్నూలు, నెల్లూరు అండ్ తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ అన్ని ప్లేసుల్లో మన ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ చెప్పడం వల్ల కూడా మేము సార్ట్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. సో ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మన సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే యూనివర్సిటీస్ పలానా దగ్గర ఉన్నాయి, అడ్మిషన్స్ చేపిస్తున్నారు, అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఇష్యూ వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవటం లేదు, కాంటాక్ట్ పర్సన్ అంటూ ఎవరు ఉండటం లేదు. సో ఎలా అప్రోచ్ అవ్వగలుగుతాం, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోగలుగుతాం అని. సో అలా ఇందాక నేను చెప్పాను కదా, ఆఫీసెస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు సౌత్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పటివరకు ఏ యూనివర్సిటీ కూడా పెట్టలేదండి. ప్రతి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ 100% ఉంటారు. 100% ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి చెప్పినా కూడా అక్కడ ఎందుకంటే ఇప్పుడు మనకి ఢిల్లీ అనేది ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు చెప్పాలని అవసరం లేదు కదా. సో ఎక్కడైతే ఆఫీసెస్ ఉన్నారో అక్కడ చెప్పినా కూడా అక్కడ మా రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో వాళ్ళు చూసుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు. రైట్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఏ రకంగా ఉంటుంది అండ్ ఏ కోర్సెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ? యాక్చువల్గా స్టూడెంట్సే సిఎస్సి అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. దాంట్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆ స్పెషలైజేషన్లోనే మ్యాక్సిమం అడ్మిషన్స్ అని ఇప్పటివరకు జరిగాయి. సో దానికి సంబంధించింది ల్యాబొరేటరీస్ అనేవి ఇక్కడ ఎక్స్పెషల్లీ యాపిల్ కంపెనీతోటి టైఅప్ అయ్యి ఎంటైర్ సిస్టమ్స్ వచ్చేసి యాపిల్తోనే టైఅప్ ఉంది. ఆ తర్వాత ఎందుకంటే వీళ్ళు యూనివర్సిటీ నుంచి మనకి మ్యాక్ బుక్ ప్రొవైడ్ చేయడం కూడా రీజన్ ఏంటంటే సిస్టమ్ అంతా ఇక్కడ ల్యాబొరేటరీ వచ్చేసి మీకు యాపిల్ మ్యాక్ బుక్తో ఉంది కాబట్టి దాని రిలేటెడ్ మ్యాక్ బుక్ కూడా యాపిల్దే ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంటైర్ సిలబస్ వచ్చేసి మ్యాక్ బుక్లోనే 4 years ఏసీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడైనా కూడా క్యాంపస్లో కూర్చొని చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అది రీజన్ అండి. మామూలుగా సంస్కారం యూనివర్సిటీకి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. సో అన్ని పాంప్లెట్స్లో కూడా కనిపిస్తూ ఉంది. క్యాప్షన్లో ఫస్ట్ అది హైలైట్ అయ్యేది ఏంటంటే మీ ప్లేస్మెంట్ మా బాధ్యత అని ఇచ్చారు. సో 100% మేము ప్లేస్మెంట్ ఇస్తాము అనే అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు. అది ఏ రకంగా సాధ్యం అవుతుంది? 100% ప్లేస్మెంట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది ఏ రకంగా సాధ్యం అవుతుందని? ఫస్ట్ థింగ్ వచ్చేసి 100% ప్లేస్మెంట్ ఇవ్వడానికి ఒకటే రీజన్ అండి. ఇక్కడ ఎవరైతే పిల్లలు అక్కడి నుంచి ఈ యూనివర్సిటీకి వచ్చి చదువుతున్నారో వాళ్ళు మెరిట్ బేస్ మీద 70% నుంచి 90% పీపుల్నే మనం తీసుకుంటున్నాము. సో ఎవరంటే వాళ్ళని తీసుకోవట్లేదు అనమాట. సో ఆ బేసిస్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి వాతావరణం ఇవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళ ఎక్స్పోజర్ అనేది బాగా పెరిగి
వాళ్ళకి ప్లేస్మెంట్స్లో కానివ్వండి 100% జరిగే అవకాశం ఉంది. దట్టు ఈ యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లోనే ఉంది కాబట్టి, ఒక 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ కంపెనీస్ మీరు ఇక్కడి నుంచి చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు ఒక 5 కిలోమీటర్స్ బయటికి వెళ్ళారంటే మీకు ఎటు చూసినా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని సార్ కూడా చాలా మంచి రెప్యూటెడ్ పర్సన్ కాబట్టి ఇక్కడ అందరితోటి టైఅప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 100% ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పి సారే చెప్పారు. ఒకవేళ ప్లేస్మెంట్ రాని వాళ్ళకి 4 years కట్టిన ఫీజు కూడా రీఫండ్ ఇస్తామని చెప్పి చైర్మన్ సారే చెప్పారు. మీరే విన్నారు అది కూడా. ఎస్, అదే నాకు కూడా అర్థం. 4 years ఫీజు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేస్తామని అంటే ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీ తీసుకున్నటువంటి చాలా డిఫరెంట్ నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి, రైట్? సో ఇప్పుడు ఇంటర్న్షిప్స్ విషయానికి వచ్చేటప్పుడు మామూలుగా అయితే ఎక్కడైనా సరే 3rd year or 4th year నుంచి మాక్సిమం ఇంటర్న్షిప్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇంటర్న్షిప్స్కి ఎలా స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇన్నోవేషన్స్కి, స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి, ఇవన్నిటికీ ఎలా సపోర్ట్ చేస్తుంది యూనివర్సిటీ? ఇప్పుడు చైర్మన్ గారు కూడా ఒక మాట చెప్పారు మీకు. ఎలా అంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు దేంట్లో మంచిగా చేయగలగరో అలాంటి ఇంట్రెస్ట్ని బట్టి కంపెనీస్ను కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్తోనే వాళ్ళకి ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని చైర్మన్ గారు కల్పిస్తానని ఒక మాట ఇచ్చారు. సో అదే బేసిస్లో ఇప్పుడు ఏదైతే టైఅప్స్ ఉన్నాయో MOU యాపిల్తో ఎలా అయితే చేసుకున్నారో వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మన యూనివర్సిటీలోనే జరిగి వాళ్ళకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేవి ఫస్ట్ నుంచే వీళ్ళకి అలవాటు చేసి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి ప్లేస్మెంట్కి 100% తీసుకొని వెళ్ళి ఆ టైంలో 3rd yearలో వీళ్ళు ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తారు కంపెనీ వాళ్ళు. మీకు దగ్గర సో జస్ట్ లైక్ ఎలాంటి కంపెనీస్ తోటి టైఅప్ ఉన్నాయో చెప్తారా? MOUs అనేవి అన్ని కంపెనీస్తో కంప్లీట్ అయ్యాయి. ఇంకా ముందు కూడా చాలా కంపెనీస్ తోటి టైఅప్ అవుతాయి. అలాగే యాపిల్ కంపెనీ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉన్నాయి. మంచి రెప్యూటెడ్ MNCస్తోనే టైఅప్స్ అనేవి జరిగి ఉన్నాయండి. అంటే సుమారుగా ఎన్ని కంపెనీస్ తోటి టైఅప్స్ ఉండొచ్చు? దాదాపు ఒక 3,000+ కంపెనీస్ తోటి ఆల్రెడీ మాట్లాడున్నారు. వాటిల్లో ముందుగానే చాలా MOUs అయిపోయాయి. ఫ్యూచర్లో కూడా 3,000 కంపెనీస్ తోటి MOU అనేది 100% చేస్తానని సార్ కూడా చెప్పారు. సో మరి స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కోసం ఎటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తోటి టైఅప్స్ పెట్టుకుంది యూనివర్సిటీ? ఆల్రెడీ UK, US, జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఈ యొక్క యూనివర్సిటీస్ తోటి ఆల్రెడీ టైఅప్స్ అయిపోయి ఉన్నాయి. ప్లస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 3 years వచ్చేసి మన సంస్కార యూనివర్సిటీలో చదువుతారు. ఒక 1 year ప్రోగ్రామ్ అనేది అబ్రాడ్కి వెళ్ళి చదివే అవకాశం ఉంది. పిల్లలకి ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారో వాళ్ళకి 100% అబ్రాడ్ వెళ్ళే కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది? ఎలిజిబిలిటీ ఏం లేదు, 70% అనేది మినిమం ఇక్కడ బీటెక్లో కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వీళ్ళు 90+ ప్రతి ఒక్కరికి వచ్చున్నాయి. సో 70% ఇక్కడ రావడం అనేది చాలా ఈజీ. అఫ్కోర్స్ వస్తాయి. సో ఆ బేసిస్లోనే వాళ్ళకి ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్లేస్మెంట్ కూడా అష్యూరెన్స్ అదే రీజన్ అండి. ఒకవేళ ఎవరైనా వెళ్దామని అనుకునేటప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఫీ స్ట్రక్చర్ అయితే చెప్పారు కదా, సో 4 yearsకి. ఇది కాకుండా సో మళ్ళీ అబ్రాడ్లో చదువుకోవాలంటే ఎక్స్ట్రా ఫీ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా? ఆ యూనివర్సిటీకి పే చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందా? ఎక్స్ట్రా ఫీజు అనేది ఎలాంటిది ఉండదండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళడానికి ప్రాసెస్ ఏదైతే ఇది ఉంటుందో అది మొత్తం యూనివర్సిటీయే బేర్ చేసుకుంటుంది. ఓన్లీ ఏంటంటే టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుందంటే. ఓకే. సో అంటే ఇప్పుడు ఆ 1 year అక్కడ చదువుకుంటారు కదా, అబ్రాడ్లో చదువుకుంటారు కదా, సర్టిఫికేషన్ అనేది ఆ యూనివర్సిటీ నుంచి వస్తుందా లేకపోతే సంస్కార యూనివర్సిటీ నుంచి అంటే వస్తుందా? కొలాబరేషన్ అనేది అయ్యి ఉంది కాబట్టి, MOU ఉంది కాబట్టి వాళ్ళ యూనివర్సిటీ నుంచే సర్టిఫికేషన్ అనేది వస్తుంది. సో వాళ్ళ కొలాబరేషన్లో బోత్ వస్తాయండి. ఓకే. సో ఇకపోతే ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేద్దాం. సో మరి సౌత్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు డెఫినెట్గా ఫుడ్ విషయంలో బాగోపోతే కాంప్రమైజ్ అవ్వడం కూడా కష్టంగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో వాళ్ళకంటూ సపరేట్గా ఏమైనా క్యాంటీన్స్ ఉన్నాయా? సో వాళ్ళకంటూ సపరేట్గా షెఫ్ని పెట్టడం కానీ కుక్ చేయించడం కానీ అలాంటిది ఏమైనా ఉందా? అవునండి. ఇప్పుడు వచ్చిన ఎవరైతే పిల్లలు ఆల్రెడీ సౌత్ ఇండియన్స్ అనేవాళ్ళు ఇప్పుడేం కొత్తగా రావట్లేదండి. ఈ యూనివర్సిటీలో గత 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా కూడా మనకి వెటనరీ నుంచి ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, అలాగే కేరళ నుంచి వచ్చినారు, సౌత్ ఇండియా నుంచి చాలామంది పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ కోసం ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ సంవత్సరం నుంచి ఎక్స్పెషల్లీ మన పిల్లలు చాలామంది ఇక్కడ జాయిన్ అవుతున్నారు కాబట్టి సపరేట్ కుక్ని సౌత్ ఇండియన్కి పెట్టి ఆ ఒక మెస్ అనేది కంప్లీట్గా సౌత్ ఇండియన్ చేయాలి అన్నది సార్ కూడా చెప్పారు అదే మాట. సో ఆ ఫుడ్లో కూడా వాళ్ళ కమిటీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ అనేది వాళ్ళు తినొచ్చు. అలాగే వాళ్ళకి ఎవరైతే హాస్టల్స్లో ఉన్నారో ల్యాండ్రీ కూడా ప్రతిదీ వాళ్ళకి ఫ్రీ అనేది ఇది చేసి అలాట్ చేస్తున్నారు. సో మేము వస్తున్నప్పుడే చూసాము కొత్తగా ఒక IT బిల్డింగ్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఏంటి దాని స్పెషాలిటీ, దాన్ని ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఒక MBBS కోర్సును కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ బిల్డింగ్ కూడా.
ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఉండే బిల్డింగ్లోనే అడ్మినిస్ట్రేషన్ ఉంది, అలాగే క్లాసెస్ కూడా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి, అలాగే 2-3 బిల్డింగ్స్లో ఎంటైర్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్స్పెషల్లీ వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్ కోసం ఒక సపరేట్ బిల్డింగ్ని క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఎంబీబీఎస్ కూడా వీళ్ళకి పర్మిషన్ వచ్చింది కాబట్టి దానికోసం కూడా బిల్డింగ్ని కడుతూ ఉన్నారు. మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ 2 floors కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి? ఇది 6 monthsలో అయిపోతుందండి. కోర్స్ ఎప్పటి నుంచి? నెక్స్ట్ ఇయర్ నుంచి? నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ అనేది ఉంటుంది. ఈ బిల్డింగ్స్ వచ్చేసి ఒక 6 months కల్లా టోటల్గా కంప్లీట్ అయిపోయి ఎంటైర్ టెక్నాలజీ తోటి ఆ బిల్డింగ్ అనేది మనకి రూపుదిద్దుకుంటుంది. సో ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి చూసి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న తర్వాత మేము అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? ఆల్రెడీ మేమే ఇన్వైట్ చేస్తున్నామండి. డైరెక్ట్గా మీరు వచ్చేవాళ్ళు కూడా రావచ్చు. మన ఏ అయితే సౌత్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో డీటెయిల్స్ తీసుకొని ఒక అప్లికేషన్ అనేది అక్కడ ఫిల్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే రిమైనింగ్ ఎంటైర్ బాధ్యత అంతా యూనివర్సిటీయే తీసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి ట్రైన్లో అందరినీ ఇక్కడ తీసుకొని అందులో కూడా ట్రైన్లో కూడా ఏసీ ట్రైన్స్ అనే టికెట్ అనేది వాళ్ళకి బుక్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి అకామిడేషన్ కూడా యూనివర్సిటీలోనే ఇచ్చి స్టూడెంట్కే కాదండి పేరెంట్కి కూడా అకామిడేషన్ ఇచ్చి ఇక్కడే ఫుడ్ వాళ్ళు తిని, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మన మెస్లో తిని ఇక్కడ ఎన్విరాన్మెంట్ని చూసిన తర్వాతే వాళ్ళకి నచ్చితేనే కడుతున్నారు కాబట్టి ఆ విధంగా మీ ముందే నిన్న కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు, చాలామంది వచ్చారు, ఫుడ్ తిన్నారు, మీరు కూడా ఫుడ్ తిన్నారు, ఎలా ఉందో మీరే చెప్పాలి. యా, ఎవ్రీథింగ్ గుడ్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ యూనివర్సిటీ కూడా నేను చూశాను కాబట్టి సో మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో అన్వర్ గారితో మళ్ళీ ఇంకొకసారి అంటే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా కన్వే అయ్యే విధంగా అన్వర్ గారితో మనం ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సో సంస్కారం యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీతో ఎందుకు చాలా యూనిక్గా ఉంది దాన్ని కంపేర్ చేసుకునేటప్పుడు అనే దానికి ఇవే విషయాలు. సో ఫీ విషయంలోనే చాలా తక్కువ ఫీనే వీళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ విషయంలో కూడా చూసుకుంటే స్పెషల్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంది. అండ్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటున్నారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్తో కూడా 1-to-1 కాంటాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. పేరెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా ఫ్రీ యాక్సెస్ ఉంది చైర్మన్ గారితో మాట్లాడడానికి, అన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా. సో అందుకే దీన్ని చాలా యూనిక్ అని చెప్పామన్నమాట. సో మీలో ఎవరైనా కూడా ఒకవేళ సంస్కారం యూనివర్సిటీలోని అడ్మిషన్స్ తీసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి మన ఏపీ తెలంగాణలో. సో ఎవరికి నియర్ బై బ్రాంచ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా వెళ్ళి దానికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.